తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ 4వ మారు పొంగళ్ల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గంగమ్మ జాతర తర్వాత వచ్చే 5 మంగళవారాలు మారు పొంగుళ్లు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈ జాతరలో అమ్మవారిని వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, తామర పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు మండలి సభ్యులు పాల్గొన్నారు. వెనక్కి రా రే, మళ్ళా ముందుకు వస్తారు ఈ అబ్బాయి కూడా. ఈరోజు 4వ మంగళవారం అత్యంత వైభవంగా గంగ జాతర లాగానే ఈరోజు 4వ మంగళవారం. ఈరోజు ఉదయమే గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేక పూజలు దేవస్థానం వారు చేపించి అటు తర్వాత తామర పుష్పాలతో గంగమ్మని అలంకరించి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు. దేవస్థానం ఈవో జయకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి వారము జాతర తర్వాత 5 మంగళవారాలు కళాకారులు ప్రతి ఒక్కరూ స్థానికులు వచ్చి వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటున్నాము. రేపు 5వ మంగళవారం కూడా ఇదే విధంగా అమ్మవారిని దర్శించుకున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి రేపు 5వ మంగళవారం ప్రతి మంగళవారం జాతరగానే జరుగుతుంది. ఇది 4వ వారం కావున ఎంతో గొప్పగా దేవతామూర్తుల వేషంలో భక్తులెల్లరూ మన తిరుపతి రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మా కళాకారులందరూ, భజన భక్త బృందం అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో దేవతామూర్తుల వేషాలు ధరించి గంగమ్మకు మొక్కులు చెల్లించుకొని గంగమ్మ తల్లి భక్తులందరికీ కోరిన కోరికలన్నీ తీర్చి ఇలవేలుపుగా వర్ధిల్లే తల్లి. ఆమెకు మేమంతా మొక్కులు తీర్చుకున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది.